అండి, వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే రాజ్మా కర్రీ అయితే చేసుకోబోతున్నాం. చూడండి, ఓవర్ నైట్ అంతా నేను నానబెట్టుకున్నా. ఈ రాజ్మా నైట్ మొత్తం నేను నిన్న 7:30 నానబెట్టా. ఎంత నానితే మనకి తొందరగా కుక్కర్లో ఉడికితే ఒక 10-12 విజిల్స్ అయితే వేయించాలి. ఈ రాజ్మా కర్రీ వారంలో ఒకసారి మేము తింటాము. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, రైస్లోకి కానీ రోటీలోకి కానీ బాగుంటుందని. ఇది ఎలా చేయాలో నేనైతే ప్రాసెస్ అంతా చూపించబోతున్నాను మీకు. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా వీడియో ఫస్ట్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రాజ్మా అయితే బాయిల్ చేసుకోబోతున్నాం, కుక్కర్లో పెట్టుకొని విజిల్స్ వేయించబోతున్నాం. అందుకని మనం చిటికెడు పసుపు వేసుకుందాం, టీ స్పూన్ పసుపు వేసినందువల్ల కొంచెం బాగా ఉడుకుతాయి. ఉడకబెట్టేటప్పుడు బాయిల్ చేసేటప్పుడు వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. నైట్ తర్వాత కర్రీలో వేసుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాం, చూసుకొని కొద్దిగా వేసుకోండి. తర్వాత మళ్ళీ కర్రీలో మనం వేసుకుంటాం. రెడీ చేశారు, ఏమేం కావాలి? ఫస్ట్ మనకి వెల్లుల్లి, అల్లం, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఎన్ని తీసుకున్నారు? ఆనియన్స్ 3, టమాటాలు మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ప్రస్తుతానికి మన చిన్న సైజు కాబట్టి మనం 6 తీసుకున్నాం. పండిన కాయలేనా? పండిన కాయలు, జ్యూస్ బాగా వస్తుంది. దీనికి మనం అన్ని గ్రైండ్ చేసుకోవాలి. టమాటా విడిగా గ్రైండ్ చేసుకోవాలి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ఒక పేస్ట్ లాగా చేసుకొని, పచ్చిమిరపకాయలు విడిగా. సరే అండి, అన్ని గ్రైండ్ చేసుకోవాలి. మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలా? మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని విడివిడిగా పెట్టుకుంటే మనం వండుకునే ముందు ఒక్కొక్కటి ప్రాసెస్ లాగా చూపిద్దాం. సరే అండి. రాజ్మా కర్రీ కోసం ఏమేమి రెడీ చేశారండి? ఇదిగో టమాటా పేస్ట్, ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయలు, అల్లం పేస్ట్ వేసుకొని, పచ్చిమిరపకాయలు, ఇది దాల్చిన చెక్క, లవంగాలు, తేజ్పత్తా. అంటే ఏంటో తేజ్పత్తా అంటే తెలుగులో చెప్పండి. తేజ్పత్తా బిర్యానీ ఆకు అంటారా? అలా చెప్పండి. తేజ్పత్తా అంటే అందరు హిందీలో అర్థం కాదు. టమాటా ప్యూరీ, ఆనియన్, అల్లము, వెల్లుల్లి పేస్ట్, ఇట్లా పచ్చిమిర్చి. ఈ ప్యూరీలు అయితే ఇట్లా పేస్ట్ చేసుకోవడం వల్ల గ్రేవీ మనకు చిక్కదనం చాలా టేస్టీగా వస్తుంది. కర్రీ చేసుకోవడం కోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే బాండీలో వేసుకున్నాం. మనం తాలింపు కోసం ఏమేమి వేసుకుంటున్నాం అంటే వేయండి. జీలకర్ర వేసుకుంటున్నాం, పచ్చిమిర్చి, ఇంకా చెక్క లవంగా ఉన్నాయి కదా అవి వేసుకున్నాం. ఇంకా బిర్యానీ ఆకు, తేజ్పత్తా కూడా వేసుకున్నాం, లవంగాలు కూడా వేశారు. ఇంకా అన్ని తాలింపులు మనం మొత్తం కరివేపాకు, పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకున్నాం ఆయిల్లో. బాగా ఫ్రై చేసుకున్నాం. దీనికి తడకనే టేస్ట్ బాగుంటుంది. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసేస్తున్నారు. తాలింపు మాడకముందు ఆనియన్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం. ఈ రాజ్మా కర్రీ కోసం బాగా మాడకూడదు, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం అంటే కర్రీ మంచి టేస్ట్లో అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాజ్మా అయితే ఈ విధంగా చూడండి, ఇంత మెత్తగా అయితే మనకి ఇదిగోండి పట్టుకుంటే ఇలా చితికిపోవాలి. పిక్కలో ఇట్లా బాగా మెత్తగా ఉడికింది. కుక్కర్లో అయితే ఈ విధంగా మనం ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకుంటేనే మనకి కర్రీలో కూడా తొందరగా బాయిల్ అయిపోతుంది. గట్టిదనం లేకుండా చక్కగా మెత్తగా ఉడికితే టేస్ట్ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిందా? ఆనియన్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఏమేమి వేస్తున్నారు? చిటికెడు పసుపు, మనకు కావాల్సిన నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కారం. తక్కువే వేసుకున్నారు కారం, అంటే ఎవరో టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు, అంతేనా? గరం మసాలా అన్ని రకాలు కలుపుకుని, మనం ఇంట్లో చేసిన గరం మసాలానా? గరం మసాలా చిటికెడు అన్నీ వేసేసి ఫ్రై చేస్తారు. మళ్ళీ ఇంకోసారి ఇంగు కూడా వేస్తున్నారా? సరే టేస్ట్ ఇంగువతో ఫ్లేవర్ బాగుండిద్దా? ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలా? మసాలాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం అల్లం పేస్ట్ ఆనియన్లో వేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? టేస్ట్ తగ్గట్టు సాల్ట్. ఏం వేస్తున్నారు? సాల్ట్. సరే, ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ వచ్చేదాకా చూసుకొని వేయించుకొని ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకుంటే టమాటా ఎప్పుడు వేస్తారు మరి? టమాటా కొద్దిగా వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేద్దాం. సరే ఇప్పుడు టమాటా కూడా వేసేస్తున్నారా? అంటే అడుగంట వేస్తుందిగా, ఫ్రై అయిపోయిందిగా. టమాటా కూడా బాగా ఫ్రై అయిపోవాలా? ఉడకాలి. అదే ఫ్రై అయ్యి ఆయిల్ తేదేదాకా వేయించుకోవాలి కదా. సరే అండి, అయితే టమాటా బాగా వేగనిద్దాం. టమాటా పేస్ట్ కూడా
అయిపోయిందా మసాలా మొత్తం? అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ చుట్టుపక్కల కూడా ఆయిల్ ఆ, అంటే వీటి నుంచి ఆయిల్ కొద్దిగా విడిగా అయితే ఇంకా ఫ్రై అయినట్టు సపరేట్ అవ్వాలి. ఆ, ఇప్పుడు మీరు ఏమేస్తున్నారేంటి? బాయిల్ చేసిన రాజమా ఆ, బాయిల్ చేసిన రాజమా కలిపేసుకొని ఆ, నీట్గా ఉమ్. మళ్ళీ వాటర్ యాడ్ చేస్తారా? చూద్దాం, దానిలో ఏం చేయాలి కదా. ఉడకాలిగా మరి. సూపర్ ఉంటుందిగా ఢిల్లీ నార్త్ ఇండియన్ స్టైల్లో రాజ్మా కర్రీ. రాజమా బాస్మతి చేపలు, ఉమ్, కొద్దిగా నెయ్యి, ఉమ్, ఆనియన్, అప్పడం ఉమ్. ఇవన్నీ తింటారు అక్కడ. నేను కూడా మాకు కూడా ప్రత్యేకంగా ఉండి అంటే పెడతాను. మనకి ఇక్కడ మీరు చెప్పారు కదా ఒకసారి మనకి చికెన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇటు ఎంత ఇష్టంగా తింటారో అటు రాజ్మా కూడా చికెన్ లాగా స్పెషల్ కర్రీ అని. చాలా బలం. వాళ్ళకి ఇది స్పెషలే కదా అటు సైడ్. కొద్దిగా నీరు యాడ్ చేసుకుందాం. వాటర్ మరి ఉడకాలిగా అవి సరిపోతున్నాయి. సరిపోతుంది. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడకనియాలా? ఉడకనియాలి. ఓ 10 నిమిషాలు ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. మెత్తగా ఉడికిపోతాయా? వాటర్ పోసారుగా మొత్తం మెత్తగా ఉడికిపోతాయి. లో ఫ్లేమ్ సిమ్లో పెడదామా? సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల దాకా. 10 నిమిషాలు చాలు. సరే చూడండి 10 నిమిషాలు ఉడికించే రాజ్మా కర్రీ మనకు రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. రాజ్మా కర్రీ ఫైనల్ అయిపోయింది. కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే ఒక 2 మినిట్స్ ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? బాగా మెత్తగా ఉడికినాయా? చాలా మెత్తగా ఉడికినాయి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. రైస్ అయితే బాస్మతి రైస్లోకి అయితే అసలు బాస్మతి రైస్ రాజ్మా కర్రీ నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటారు. నార్త్ ఇండియన్స్కి ఇది చాలా ఇష్టమైన కర్రీ. ఇది హిమాచల్ ప్రదేశ్లో చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. మనం చికెన్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో ఆంధ్ర సైడ్, వాళ్ళు రాజ్మా కర్రీకి అంత ఇంపార్టెంట్గా అసలు చాలా టేస్టీగా ఇష్టంగా తినే రాజ్మా కర్రీ ఇది అటు సైడ్ నార్త్ ఇండియన్ సైడ్. చూడండి ఎంత బాగా ఉడికిందో. నచ్చినట్టయితే మీరు కూడా తప్పనిసరిగా ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా మా వీడియోలు కొత్తగా చూసిన వాళ్ళైతే అండర్ ద హెల్తీ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, రాజ్మా కర్రీ ఏదైతే మనం చేసుకున్నామో ఇప్పుడు ఆ కర్రీ అయితే మీకు టేస్ట్ చేసి చెప్పబోతున్నా ఎలా ఉందో. రాజ్మా కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. మా వాళ్ళు చాలా బాగా చేస్తారు నార్త్ ఇండియన్ స్టైల్లో. నెయ్యి కూడా వేసాను నేను. వేడివేడి అన్నంలో నెయ్యి వేసాను, మీకు కనబడట్లా నెయ్యి వేసాను వేడివేడి అన్నంలో. ఈ రాజ్మా కర్రీ ఇందులోకి వేసుకొని అసలు తింటే ఉంటుంది. వేడిగా ఉంది రైస్ బాగా. అబ్బా సూపర్ టేస్ట్. ఇట్లా వేడిగా తింటేనే బాగుంటుంది. ఊరు కాలిపోతుంది అయినా వేడిగా తిన. టేస్ట్ అదిరిపోయింది. చాలా బాగుందండి టేస్ట్. ఎవరైనా మా వీడియోలు కొత్తగా చూస్తున్నవారైతే అండర్ ద హెల్తీ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ 100 మంది అయితే మన ఛానల్కి అవసరం. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండర్ ద హెల్తీ కిచెన్ తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి కర్రీ అబ్బా సూపర్.